తాజా అంశాన్ని చూస్తే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోలీసు విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు రాలేదు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు గైర్హాజరవడానికి కారణాలేంటి? రాకేష్, మాజీ అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు నెల్లూరు డిఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు హాజరయ్యే విధంగా పోలీసులు నోటీసు ఇచ్చారు. ప్రధానంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో కేసు నమోదైంది. అనిల్ కుమార్ కి 2 రోజుల క్రితం నోటీసులు కూడా ఇచ్చారు. ఇదే విధంగా అంటే కోవూరులో జరిగిన సభలో, బహిరంగ సభలో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ కూడా పాల్గొనడం, అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద కేసు నమోదైంది. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి 10 గంటలకు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా ఈ రోజు అనిల్ కుమార్ విచారణకు హాజరు కావాలని నోటీసులో ఉంది, కానీ ఇంతవరకు హాజరు కాలేదు. అయితే ప్రధానంగా ఇప్పుడు వీరికి సంబంధించి మొత్తం 5గురి మీద కేసు నమోదు చేసి ఉన్నారు. డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి మీద కూడా కేసు ఉంది. అనిల్ కుమార్, వీరి చలపతి ఇద్దరు కూడా హాజరు కాలేదు. కోవూరు పోలీస్ స్టేషన్ లో జరిగే విచారణకు వైసీపీ నాయకులు అనురూప్ రెడ్డితో పాటు హరిప్రసాద్, పచ్చిపాల రాధాకృష్ణ వీరు హాజరయ్యారు. వీరు ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ హాజరుపోవడానికి ప్రధాన కారణం వీరికి కోర్టులో బెయిల్ కోసంగా అప్పీల్ చేస్తున్నారు. దానివల్ల రాలేకపోయానని కూడా పోలీసులకు తెలిసింది. ఇది పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.